లుక్ అంతా బాగానే ఉంది. బేస్డ్ ఆన్ ప్రభాస్ అయితే మూవీ చూడొచ్చు. రెస్ట్ ఆఫ్ ఎనీథింగ్ క్రొకోడైల్ ఫైట్ ఎలా బాగుందండి. హీరోయిన్స్ హీరోయిన్స్ ఓకే అంతే. వన్ మ్యాన్ షో అంటే ఓన్లీ ప్రభాస్ సంజయ్ దత్ అంతే, అంతకన్నా. డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? బాగుందండి. డైరెక్షన్ బాగుంది కానీ ఎందుకో స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటే బాగుంది. సంక్రాంతికి ప్రభాస్ మరి ఫుల్ క్రేజ్ ఇవ్వలేదంటారా? లేదు కష్టం. బాగుంది మ్యామ్. సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చూడొచ్చు అంటారా? ఫుల్ ఫ్రెష్ గా చూడొచ్చు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, కానీ సినిమా బాగుంది. సినిమా బాగుందంటారా? ఎంత ఇస్తారు రేటింగ్? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే నచ్చింది. మీకు నచ్చింది? సినిమా చెప్పాను కదండి, ఒక్క ముక్కలో సోది లేవని చెప్పాలంటే ఇంత మాదిరి రాడ్ దింపుదాం అనుకున్నాడు కానీ దింపలేదు పాపం. కొంచెం రాడ్ దింపాడు అంతే. మాకు డిసప్పాయింట్ చేశాడా? డిసప్పాయింట్మెంట్ కాదండి, గ్రాఫిక్స్ అసలు బాగాలేదండి. గ్రాఫిక్స్ వరకు అయితే అస్సలు బాగాలేదు. 300 కోట్లు పెట్టి తీసిన సినిమా అలా లేదు అసలు. అంటే బాహుబలి ఆది పరిస్థితి ఒకేలా ఉన్నాయి గ్రాఫిక్స్. బాహుబలికి దీనికి సంబంధం లేదండి. బాహుబలి తోటి ప్రభాస్ అంటేనే బాహుబలి అన్నారు కదా, మరి ఇప్పుడు రాజేష్ ఆ రేంజ్ బడ్జెట్ పెట్టినప్పుడు ఆ రేంజ్ చూపించాలి కదా. ప్రభాస్ చూపించాలి కదా. లాంగ్ షాట్ ప్రభాస్ చూపించలేదు. చూపించలేదు. ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? నేనైతే రేటింగ్ కూడా వదలుచుకోవట్లేదండి.